ఒకరోజు స్కూల్లో టీచర్ స్టూడెంట్స్ని ఇలా అడిగారు, మీ ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటని. దానికి బాబీ, నాకు బైక్ కొనాలని డ్రీమ్ ఉందన్నాడు. విన్న తర్వాత టీచర్ అండ్ స్టూడెంట్స్ క్లాప్స్ కొట్టారు. తర్వాత రవి లేచాడు, నాకు కార్ కొనాలని డ్రీమ్ ఉందని చెప్పాడు. మిగిలిన స్టూడెంట్స్ అంతా మళ్ళీ క్లాప్స్ కొట్టారు. ఈసారి రాజు లేచాడు, నేను ₹1,00,00,000 సంపాదించాలనుకుంటున్నాను అన్నాడు. టీచర్తో పాటు మిగిలిన క్లాస్మేట్స్ అంతా కూడా నవ్వారు. కొన్ని సంవత్సరాల తర్వాత బాబీ బైక్ కొన్నాడు, రవి కారు కొన్నాడు. అలాగే రాజు ₹1,00,00,000 కూడా సంపాదించాడు. కానీ రాజు దగ్గర ఉన్న ₹1,00,00,000తో బాబీ దగ్గర ఉన్న బైక్ కొన్నాడు, రవి దగ్గర ఉన్న కారు కూడా కొన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే రాజు తన పెద్ద కళతో బాబీ, రవిల చిన్న కళలను కూడా సాధించాడు. అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, మన కళలే మన ఆలోచనలు, మన ఆలోచనలే మనం చేసే పనులు. కాబట్టి ఏం చేయాలనుకున్నా పెద్దగానే చేయండి, పెద్ద కలే కనండి. మీ పెద్ద కళను చూసి ముందు నవ్వుతారు, తర్వాత నమ్ముతారు. గుర్తుపెట్టుకో, చిన్న కళలతో పెద్ద జీవితాన్ని సాధించలేవు.